హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నా పేరు చిమ్మిరి బాలకృష్ణ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS. ఈరోజు ఒక టాపిక్, ఒక్క అర్జీతోటి ఒక లెటర్ తోటి రాష్ట్రాన్ని మార్చగలం. ఎలా అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఒక సెక్షన్ గురించి చెబుతాను. ఒక అర్జీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టుకుంటే అన్ని సచివాలయాలకి, అన్ని స్టేట్ మొత్తం అన్ని కార్యాలయాలకి ఫార్వర్డ్ చేసి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు. నేను ఒక పెట్టిన అర్జీ గురించి తెలియపరుస్తున్నాను. వాస్తవానికి గత ప్రభుత్వంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు, కొన్ని పార్టీ సంబంధించిన సామాజిక కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడున్నారు, ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వాస్తవానికి నేను ఒక డీజీపీ గారికి ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగున్నాను. ఇది ఒక పార్టీ ఇష్యూ కాదు, ఒక సామాజిక ఇష్యూ కింద చదువుతున్నాను. ఇది పార్టీ కోణంలో చూడకండి ఎవరిని కూడా. నేను రాసింది ఏంటంటే, సమాచార హక్కు చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సామాజిక కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసుల వివరాలు, స్టేటస్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ కేసు వివరాలు, FIR, కంప్లైంట్ కాపీలు మొత్తం ఇవ్వమని ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, డీజీపీ గారికి డైరెక్ట్ మెయిలే పెట్టాను. జస్ట్ ఓన్లీ మెయిల్. వాస్తవానికి అధికారులకి నేను భయపెట్టడం లేదు, అధికారులని బెదిరించే ప్రయత్నం చేయటం లేదు. ఒక చట్టాన్ని సామాన్యుడికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అధికారులు కూడా అనిదా భావించవద్దు. ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగి ఉన్నానండి. ఒక స్టేట్ మొత్తం మీద అన్ని పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్తల మీద, ఇతర పార్టీ కార్యకర్తల మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, వాటి కంప్లైంట్ కాపీలు, FIR కాపీలు ఇవ్వమని కోరి ఉన్నాను. వాస్తవానికి వాళ్ళు తెలియపరిచిందంటే, కన్సర్న్ డివిజన్ ఆఫీసులో మీరు ఇన్ఫర్మేషన్ అడగచ్చండి, పోలీస్ స్టేషన్ అడగచ్చు, మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్లో మీరు ఇవ్వమని పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు అడగమని చెప్పి అన్నారు. లేదంటే ఆ SP గారు మీరు అడగండి, ఆ డిస్ట్రిక్ట్ SP గారు మీరు అడగండి, వాళ్ళు సెక్షన్ 60 కింద ఫార్వర్డ్ చేస్తారని చెప్పి అడిగి ఉన్నారు అని నాకు రిప్లై ఇచ్చారు DGP ఆఫీస్ నుంచి. నేను వాళ్ళకి మళ్ళీ అప్పీల్ చేశాను. లేదంటే సెక్షన్ 63 కింద అన్ని పోలీస్ స్టేషన్లకి మీరు ఫార్వర్డ్ చేసే రైట్ మీకుంది, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఫార్వర్డ్ చేయాలి కూడా. ఇన్ఫర్మేషన్ ప్రకారం సెక్షన్ 63 కింద అన్ని పోలీస్ స్టేషన్లకి మీరే ఒక డీమ్డ్ POగా వ్యవహరించి మీరే ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెబుతుందని చెప్పేసి వాళ్ళకి విన్నవించిన అప్పీల్ కూడా చేస్తున్నాను. ఏదేమైనా కానీ అది యాక్సెప్ట్ చేశారు. ఎవరు నేను బలవంత పెట్టిన ఒత్తిడి చేయడం లేదు, ఒక కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సామాన్యుడు కూడా ఈ విధంగా ఇట్లా చేసుకోగలడా, చేసుకోవచ్చు అనే కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను చెప్పాను, చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. కన్సర్న్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి, ఇది సార్ చట్టం, ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక సమయంలో ఒక పార్టీ రూలింగ్లో ఉంటే ఒక పార్టీ ఉండకపోవచ్చు, అవి కాదండి, మేము ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక యాక్టివిస్ట్గా అడుగుతున్నానని చెప్పేసి అడుగున్నాను. అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో SDPOలకి, DSPలకి, SPలకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫార్వర్డ్ చేశారు. నంబర్ ఆఫ్ అర్జీలు అంత అన్ని పోలీస్ స్టేషన్లో, మేబీ ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లో నా అర్జీ పెండింగ్లో ఉండొచ్చు, కొంతమంది సమాచారం కూడా ఇచ్చారు. సరే, ఈ ఒక అర్జీ వల్ల మీరేం సాధించింది ఉందా అని కొంతమంది కామెంట్ చేయవచ్చు. కానీ ఈ ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడం వల్ల అక్కడ సామాజిక కార్యకర్తల్లో, కంప్లైంట్లో, పిటిషనర్లో ఎవరు దాని ముద్దాయిగా ఉన్నారో వాళ్ళు కొంచెం మార్పు వస్తుంది. అంటే ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది సామాజిక కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ సమస్యలు విన్నవించుకొని, ఇది సార్ మా సమస్య అని చెప్పేసి తెలియపరచుకొని సమస్య పరిష్కారం అయ్యే విధంగా త్వరితగతిన మా మీద తప్పుడు కేసులు తొలగించుకునే విధంగా, చట్ట ప్రకారం తొలగించుకునే విధంగా అధికారులు తెలియపరచుకొని
వాళ్ళ నాయకులు తెలియపరుచుకొని ఆ కేసుల్ని మా కేసుల్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. క్లోజ్ అంటే చట్ట ప్రకారం కోర్టు పరిధులు ఎలా ఉంటాయో చట్టాన్ని వినియోగించి చేస్తారు. కొంతవరకు వాళ్ళకు చైతన్యం వచ్చి మార్పు వచ్చింది. కానీ నేను కేవలం ఇన్ఫర్మేషన్ అడిగా. అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నా మీద భిన్నంగా ఊహించుకోవద్దు. నేను ఒక సామాజిక కార్యకర్తనే. కాకపోతే మేము ఒక పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. కానీ సామాజిక కోణాన్ని ఎప్పుడు మేము దూరం పెట్టలేదు. సామాజిక కోణంతోనే అన్ని విధాలు ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఒక సమస్యని, సచివాలయాల్లోని సమస్యలని, సచివాలయ గ్రీవెన్సెస్ని, సచివాలయ పెండింగ్లో గ్రీవెన్సెస్ని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఒక సచివాలయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ వార్డులో సమస్యలు ఎన్నో ఉంటాయి, పెండింగ్ పనులు ఉంటాయి, పెండింగ్ సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఇదే కోణంలో అందరూ అడగచ్చు. అండర్ సెక్షన్ 6(3) ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అందరూ అడగచ్చు. అడిగితే అన్ని డిపార్ట్మెంట్ని సచివాలయం ఫార్వర్డ్ అవుతుంది. ఇది మార్పు వస్తానే, కొంతవరకు మార్పు వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇవ్వటం అంతవరకు. ఇన్ఫర్మేషన్ అందరూ అడిగే విధానం వేరు, నేను అడిగే విధానం వేరు. నేను అడిగే విధానంలో చాలా నేను కొన్ని లెటర్స్ కంపోజ్ చేస్తాను. చాలా సమస్యలు విస్తృతంగా ఈ కోణంలో ఈ కోణం అడుగుతారా, ఈ కోణం అడగవచ్చా, ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉంటాయి. ఆ సమస్యలు చాలా ఎంతోమంది గ్రామంలో ఎన్నో సమస్య, పెండింగ్ పనులు, ఎన్నో పనులు, అభివృద్ధి నోచుకునే పనులు ఎన్నో ఉండి ఆ పనులని పరిష్కారం అవుతాయి కూడా. సామాజిక కార్యకర్తలు, ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు కానీ మిగతా వాళ్ళు కూడా ఇది యూటిలైజ్ చేసుకోండి. దీన్ని మంచిగానే వాడుకుందాం. చట్టాన్ని మనం దుర్వినియోగం చేయవద్దు. మంచిగానే వాడుకున్నాం. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేద్దాం. పోలీస్ సిబ్బంది కానీ, అధికారులు కానీ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కానీ తెలియపరిచేది ఏంటంటే, ఎవరిని మేము ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరిని మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం లేదు. కాకపోతే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం మాత్రమే. దయచేసి అన్యదా భావించకుండా మంచిగా స్వాగతిస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలు.